అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారతదేశ జెండా దత్తత దినోత్సవం జూలై 22వ తారీఖున దత్తత చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మన అశోక్ జిమ్లో నిర్వహిస్తూ సమాజానికి నేటి యువతరానికి మంచిగా ఆలోచించేటువంటి కార్యక్రమాలన్నీ మేము నిర్వహిస్తుంటాం. మరి ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మన అతిథులుగా వచ్చినటువంటి శ్రీ పెద్దిరాజు గారిని ఈ కార్యక్రమాల గురించి మాకు తెలియపరచవలసిన కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు జాతీయ పతాకాన్ని దత్తత తీసుకున్న దినోత్సవం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం చదువుకునే రోజుల్లో జీకే పర్పస్లో మాత్రమే జూలై 22వ తారీఖు 1947లో జెండాని మన భారత రాజ్యాంగం నుంచి పింగళి వెంకయ్య గారు రూపొందించిన తర్వాత మనం తీసుకున్నట్టుగా చెప్పబడుతుంది. అది మనం జీకేలో చదివి ఆ రోజు మర్చిపోతాము. ఈరోజు నాకు అశోక్ ఆ విషయం చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. మరొకసారి మన జాతీయ పతాకాన్ని గుర్తు చేసుకోవడం మరియు దాన్ని రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారిని స్మరించుకునే అవకాశం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జాతీయ పతాకం రూపకల్పనలోనూ మనకందరికీ తెలిసిందే 3 రంగుల జాతీయ పతాకం, ఒవ్వొన్నెల 3 రంగుల జెండా మనది. ఇందులో కాషాయ రంగు అనేది త్యాగాన్ని తెలియపరుస్తుంది, తెలుపు రంగు అనేది శాంతి తెలియపరుస్తుంది, ఆకుపచ్చ రంగు పాడి పంటను తెలియపరుస్తుంది. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం అనేది సారనాథ్ తోపు నుంచి తీసుకోవడం జరిగింది. ఇది త్యాగానికి, ధర్మానికి, న్యాయానికి తెలియపరుస్తుంది. ఈ విధమైనటువంటి జాతీయ పతాకాన్ని రూపొందించడంలో ఎందరో మహానుభావుల యొక్క త్యాగ నిరత అనేది స్ఫూర్తికి మనకు అవకాశం అవుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మనతో కాకుండా మన భావితరాల వారికి అందించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ అశోక్ అన్న ఈ జిమ్లో మనకి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు, దేశభక్తి కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడంలో అశోక్ ముందుంటాడనడంలో చెప్పగానే చెప్తున్నాను. ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు, అదేవిధంగా జిమ్లో ఉన్నటువంటి సభ్యులందరినీ గ్యాదర్ చేసినందుకు అశోక్కి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.